స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా చందమామ కథ ఒకటి చెప్పరా? మామూలుగా మనం మతిమరుపు అనుకుంటూ ఉంటాం కదా, మనకే మతిమరుపు. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి నుంచుంటాం ఏమిటి అని, ఎందుకు వచ్చాం ఒక్కోసారి ఒక గదిలోకి వెళ్ళి అప్పుడు కూడా ఆలోచిస్తుంటాం ఎందుకు వచ్చాం ఇక్కడికి అని. అలా కూడా అవుతుంది. మీకు కూడా ఉందా రమగారు? నాకు కూడా ఉంది. నేను నాకే అనుకుంటాను వస్తుంది. నీకు అప్పుడే రాకూడదు, నాకు రావచ్చు. నాకు వచ్చేసింది రమగారు. ఏం చేయమంటారు చెప్పండి? గుంజీలు దిగి నీకు తగ్గిపోతుంది, సన్నగా అవుతావు నువ్వు చక్కగా. ఎవరైనా అంతే, మంచి రెమెడీ. సహజంగా ఉంటుంది జయ. ఇప్పుడు అది పిల్లల్లో ఉందనుకో, మనం ఏం చేస్తాం, మతిపరుపుని కొన్నాళ్ళక యాక్సెప్ట్ చేసేస్తాం అంతే కదా. యాక్సెప్ట్ చేయకూడదు, వాడిని తీరిపెట్టాలని ఈ కథ చెప్తుంది అనమాట. సరైన చోట పెట్టాలి వాడిని, ముందు మనం పెట్టుకోవాలి. నేనేం చేస్తానంటే జయ, నా ట్రిక్ చెప్తా. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి నుంచునా, ఫ్రిడ్జ్ తీసాక గుర్తు రాలేదనుకో, టకీమని ఎక్కడి నుంచి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళానో అక్కడికి వెళ్ళిపోతాను నేను. బ్యాక్ వెళ్తాను. అక్కడికి వెళ్తే అక్కడ వస్తువులు చూస్తే గుర్తొస్తుంది జయ. నాకు మతిపరుపు అనుకోకూడదు. అది ప్లాన్. నాకు ఒక విషయానికి ఎక్కువగా మర్చిపోతాను రమ్మగారు. ఇప్పుడు ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు నెంబర్ సేవ్ చేసుకుంటాను కదా, ఆ పేరు మర్చిపోతావా? ఏమని సేవ్ చేసుకుంటానో మర్చిపోతానండి. వాళ్ళ ఒరిజినల్ పేరే పెట్టుకోవాలి. కాంటాక్ట్ అంటే డాక్టర్స్ చాలా మంది డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటారు కదా రమ్మగారు. ఏం సేవ్ చేసా, మొత్తం కాంటాక్ట్ లిస్ట్ అంతా వెతకాల్సి వస్తుంది. అది మెయిన్ ప్రాబ్లం. అదే ఏం చేయాలి చెప్పండి రమ్మగారు? వాళ్ళ పేరు గుంజీలు తీయటమే. దానికి వాళ్ళ పేరు, డెసిగ్నేషన్ కరెక్ట్ గా రాసుకోవాలి చేయ. నీకు తట్టినట్టు రాయకూడదు, ఎగ్జాక్ట్ గా పెట్టాలి. ఎగ్జాక్ట్ గా పెట్టాలి. కార్డియాలజిస్ట్ అని పెడితే కార్డియాలజిస్ట్ రాజు గారు, కార్డియాలజిస్ట్ సుబ్బారావు గారు, కార్డియాలజిస్ట్ శ్రీనివాస్ గారు అని రాస్తే కార్డియో కొట్టంగానే మొత్తం కార్డియో లిస్ట్ అంతా వచ్చేస్తుంది. నీకు కావాల్సిన రాజు గారు, సుబ్బరాజు గారు, ప్రసాద్ గారు వెతికేస్తా. నేనేం పెడతా, డాక్టర్ అని పేర్లు పెట్టేస్తా. అప్పుడు డాక్టర్ అంటే 250 డాక్టర్లు వస్తారు, చచ్చిపోతుంది ఐఫోన్ అయినా కూడా. అలా కాదు, నేను చెప్పిన ప్లాన్ ష్యూర్ గా. కార్డియో వేరు, స్కిన్ వేరు, హార్ట్ వేరు. హార్ట్ అంటే అదే మన గైనిక్ వేరు, అలా పెట్టుకో. గైనిక్ పద్మ గారు, గైనిక్ ఉష గారు, గైనిక్ నాగమణి గారు, అంతే. నేను అలాగే పెట్టుకుంటాను. నా ప్లానే అది. సూపర్. చెప్తాను. పూర్వం అట ఒక గ్రామంలో ఒక కలిగిన కుటుంబమే ఒక కుటుంబం ఉండేది. వాళ్ళకి 4 అబ్బాయిలు. 4 అబ్బాయిలు అయితే ఒక 20 ఎకరాల పొలం ఉండేది. ఆఖరి అబ్బాయి పేరు విశాలుడు. ఇది ఎక్కువ కాలం అయి ఉండదు, 90sలో వచ్చిన కథ ఉంటుంది చందమామలో. నాకు గుర్తుండి జొన్నలగడ్డ రామలక్ష్మి గారు రాసిన కథ ఇది. చాలా బాగుంది, బాగా రాశారు, చాలా చక్కగా కరెక్ట్గా విషయం అటు ఇటు పోకుండా కూర్చోబెట్టారు చక్కగా. కరెక్ట్గా దీనికి రెమెడీ ఏంటి అనేది బాగా రాశారు. అయితే ఈ విశాలుడు మతిమరుపువాడు. చిన్నప్పటి నుంచి అన్నం తిన్నానని మర్చిపోయేవాడు, తిన్నది మర్చిపోవటం, తింటూ ఏదో ఆలోచిస్తూ ఉండటం, ఎక్కడికైనా పంపిస్తే ఏ పని మీద వెళ్ళాడో మర్చిపోయి రావటం, ఏదైనా వస్తువు చేతికిస్తే అది ఎక్కడో చోట పెట్టేస్తే అది ఎక్కడ పెట్టాడో గుర్తు రాకపోవటం. పిల్లాడు మందమతి కాదు, మతిమరుపు. ఇక వాడి మతిమరుపు విసుగు పుట్టేది ఇంట్లో. ఏ సంతకు పంపించినా చెప్పిన వస్తువుల పేర్లు మర్చిపోయేవాడు, ఎన్ని చెప్పామో మర్చిపోయేవాడు, డబ్బులు ఎంత తీసుకురావాలో మర్చిపోయేవాడు, అన్నీ మర్చిపోవటమే. పెద్ద అన్నయ్యలు 3కి పెళ్ళిళ్ళు అయినాయి. అమ్మా నాన్నకి పిచ్చి దిగులుగా ఉండేది ఈ పిల్లాన్ని చూసి. ఏం చేయాలో తెలిసేది కాదు వాళ్ళకి. వాళ్ళ అన్నయ్యలు 3 వీళ్ళు ఇట్లా బాధపడుతున్నారండి. నాన్న మేమంతా సెటిల్ అయ్యాం, మా దారిని మేము ఉన్నాం, 20 ఎకరాల పొలము వాడికే ఇచ్చేసేయండి, మాకు అక్కర్లా. 4కి 4-5 రావాలి కదా, వాడికే ఇచ్చేయండి, పొలం అంతా వాడికి ఇచ్చేయండి. వాడేం సంపాదించలేడు ఈ మతిమరుపుతోటి, ఏం పని చేయలేడు, ఏం చేసినా అన్నీ మర్చిపోతాడు. పోనీయండి, మేము మా దారిని మేము వ్యాపారాలు అవి ఇవి చేసుకుంటాం, ఆస్తి వాడికి ఇచ్చుకోండి, మీరు బాధపడద్దని పిల్లలు చెప్తూ ఉండేవాళ్ళు. వీళ్ళకి ఏమనిపించేది, ఇప్పుడు ఆస్తి ఇస్తే మాత్రం వీడి మతిమరుపుకి ఎవడైనా వీడికి 2వ రోజుకి టోకరా వేస్తాడు, అంతేగా, ఈజీగా మోసం చేస్తారు. ఈ మతిమరుపు పోగొట్టాలి ఎలాగా? ఏవేవేవో చేసేవాళ్ళు, ఏం చేసినా వాడిలో మార్పు లేదు. పెద్ద అయ్యే కొందికి వాడి మతిమరుపు పెరిగిపోతూనే ఉంది. వాడు మర్చిపోతాడని వాడికి ఏమైనా వైద్యాలు ఉన్నా వాళ్ళ అమ్మ వదినలోనే హ్యాండిల్ చేసేవాళ్ళు. బట్టలు పాతలు అన్నీ వాళ్ళే చూసేవాళ్ళు. ఊరికే ఏదో తిని తిరుగుతూ ఉండేవాడు. పిల్లాడు చక్కగా ఎదిగాడు. అయితే ఆ ఊరికి ఒక యోగి గారు ఒక ఆయన వచ్చారు. ఓకే.
వీళ్ళు ఏమనుకున్నారా, యోగి దగ్గర చాలామంది చాలా దానికి సమాధానం పడ్డట్టు తెలుస్తోంది, మనం కూడా మన పిల్లవాడిని చూపిద్దాము అని చెప్పి ఈ పిల్లాడిని తీసుకుని వెళ్ళారు. వెళ్తే ఆయన సరే ఇదంతా విన్నాడు, బాగుంది, సరే ప్రయత్నం చేద్దాం, మా పెద్ద పిల్లలు కూడా ఆస్తి అంతా వీడికి ఇచ్చేయమన్నారండి 20 ఎకరాలును అని చెప్పారు. చెప్తే ఈయన అన్నాడు, సరే ఏదో చూద్దామని, అబ్బాయి నువ్వు వెళ్ళి అక్కడ ఒక ముళ్ళ చెట్టు ఉంది కదా, 12 పువ్వులు కోసుకురా అని చెప్పాడు. వెళ్ళాడు కుర్రాడు, వెళ్ళి పువ్వులు కోసుకొచ్చాడు. తీరా వీళ్ళు లెక్క పెడితే 8 ఉన్నాయి. 8 ఉన్నాయి. 8 ఉన్నాయి. వీళ్ళకి కొన్ని ముళ్ళు గుచ్చుకున్నాయి. ఈయన అన్నాడు, అదేమిటి నేను 12 చెప్పాను, నువ్వు 8 తెచ్చావు అనేసరికల్లా కుర్రాడు అన్నాడు, అయ్యో నాకు ఎలా గుర్తుంటుందండి, నేను అసలు మతిమరుపు వాడిని, మతిమరుపుతోటి 8 చెప్పారో గుర్తులేక ఇవే తెచ్చాను, అయ్యో నీకు ముళ్ళు గుచ్చుకున్నాయి, ఈ ముళ్ళు చాలా ప్రమాదం అన్నాడు ఆయన. పిల్లాడు భయం వేసేసింది. ఇప్పుడు ఏం చేయాలి అని అమ్మ నాన్న కంగారు పడ్డారు, అబ్బాయి కంగారు పడ్డాడు. ఈయన అన్నాడు, పర్వాలేదులే, దీనికి వైద్యం ఉంది, ఇది వెంటనే పని చేయదు, ఆ ముళ్ళు వెంటనే పని చేయవు, ఏం కాదు, 15 రోజులు పడుతుంది, నువ్వు ఈ లోపల రోజు 8 పువ్వులు శివుడికి కోసివ్వు, దాని వైద్యంలో మొదటిది. తర్వాత బిళ్ళలు ఇచ్చాడు, రోజుకు 1 వేసుకోవాలి, లేదా రోజుకు 2, పొద్దున 1 సాయంత్రం 1 వేసుకోవాలి అనేసరికి నేను అసలే మతిమరుపు వాడినండి, మా అమ్మకి చెప్పండి గుర్తుపెట్టుకుంటుంది, కాదు ఇది ఇంకోళ్ళకి చెప్పకూడదు, చెప్తే పని చేయదు, ఇదంతా భగవత్ సంబంధమైన వ్యవహారం, నువ్వే గుర్తుపెట్టుకుని వేసుకోవాలి, 2 పూట్ల 2 మాత్రలు వేసుకోవాలి, ప్రతిరోజు 8 పువ్వులు శివాలయంలో ఇవ్వాలి, పువ్వులు టాబ్లెట్లు కనెక్షన్, ఇంకొకళ్ళకి చెప్పకూడదు రూల్, లేకుంటే నీకు ప్రమాదం, లేకపోతే నీ ప్రమాదం. రోజులు గడిచాయి. కుర్రాడు నేను మర్చిపోతానేమో అని భయపడుతూనే ఉన్నాడు, కానీ రోజు 8 పూలు కోసుకెళ్ళి ఇచ్చేవాడు, 2 పూట్ల మాత్రలు వేసుకున్నాడు. సరే 15 రోజులు గడిచేసరికల్లా మళ్ళీ తల్లిదండ్రి పిల్లాడు అందరూ వచ్చారు. ప్రమాదం తప్పిపోయినట్టేనా అండి మా పిల్లాడికని వాళ్ళు అడిగారు, వీడు కూడా అడిగాడు. 2 పూట్ల మాత్రలు వేసుకున్నావా అంటే, మాత్రలు సీసా తీస్తే సీతాలో మాత్రలు లేవు అంటే 2 పూట్ల వేసుకున్నట్టు, అంతేగా. అంతే. 15 రోజులకి 30 మాత్రలు ఇచ్చారు, వేసుకున్నాడు. రోజు పూజారికి వీడికి కనెక్షను, వీడి పిల్లవాడు ఈ ముళ్ళ చెట్టు నుంచి 8 పూలు కోసుకొస్తున్నాడా లేదా, కోసుకొస్తున్నాడు. ప్రతిరోజు ముళ్ళు గుచ్చుకోకుండా జాగ్రత్తగా కోసాడంటే పాత ముళ్ళు గుచ్చుకున్న గుర్తే కానీ కొత్త ముళ్ళు ఏం గుచ్చుకోలేదు వాడికి. మర్చిపోయి ముళ్ళ చెట్టు మీద చెయ్యలా వాడు. అప్పుడు మా పిల్లవాడి మతిమరుపు సంగతి కూడా చూడండి బాబు అని అడిగారు. ఇంకేం మతిమరుపు, మీ వాడికి మతిమరుపు ఏం లేదు, వాడికి ఉన్నదల్లా ఫోకస్ లేదు, బద్ధకం 2 ఉన్నాయి. 2 వచ్చినాయి, 2 లైన్లోకి వచ్చినాయి. తన ప్రాణాలకి ప్రమాదం వస్తుందన్న భయంతో 15 రోజుల పాటు రోజుకి 8 పూలు కోసుకెళ్ళాడా లేదా, కోసుకెళ్ళాడు. 15 రోజుల పాటు 2 పూట్ల మాత్రలు వేసుకున్నాడా లేదా, వేసుకున్నాడు. ఉయ్యాల నుంచి పడిపోతానని తెలిసి కూడా 2-3 సార్లు వాడు ఉయ్యాల్లో కూర్చుని పడిపోయాడు, దాని తాడు సరిగా లేదని తెలుసు, మర్చిపోయి కూర్చున్నాడు. కానీ ఇక్కడ ముళ్ళ చెట్టు ముళ్ళు మాత్రం గుచ్చుకోలేదు వాడికి, జాగ్రత్త పడ్డాడు. ఈ 3 విషయాల్లో జాగ్రత్త పడగలిగిన వాడు మిగిలిన వాటిలలో పడ్డా. వాడు చిన్నప్పుడు శ్రద్ధ లేక మర్చిపోయేవాడు, క్రమంగా వాడు మర్చిపోవటాన్ని మీరు యాక్సెప్ట్ చేశారు, మీరు ఒప్పుకున్నారు. వాడు మతిమరుపు వాడని ఒప్పేసుకుని వాడికి ఏ పని చేయలేదు. ఇక మీరు మీ అబ్బాయికి వాడి వాటాకు వచ్చే 3 ఎకరాలు ఇచ్చి బయటికి పొమ్మనండి అన్నాడు. అనగానే 3 ఏంటి 5 కదా నా వాటా అన్నాడు పిల్లాడు. యోగి నవ్వాడు. చూసారా, మీకు 20 ఎకరాల పొలం ఉందని తన వాటా 5 ఎకరాలన్నీ కూడా వీడి గుర్తుంది. ఏమిది ఎందుకు మర్చిపోలే వీడు అంటే వాడికి గుర్తుంటాయి, వాడికి అవసరమని గుర్తుంచుకుంటాడు అంతే. మీరు పని చెప్పండి, ఇతన్ని బలవంత పెడితే కానీ చెయ్యడు, అతని మతిమరుపుని ఒప్పుకోవద్దు. ఈ కథ ప్రతి పిల్లాడికి, ప్రతి పిల్లకి, ప్రతి వాళ్ళకి ఉపయోగపడుతుందమ్మా, తప్పకుండా అందరికీ అవసరమే. నీకు కావాల్సినవి అన్నీ గుర్తుంటాయి. చాలా మంది పిల్లలకి సినిమా పాటలు భలే గుర్తుంటాయి, మొదటి నుంచి చివరి దాకా నేర్చేసుకుంటారు. ఇంగ్లీష్ పాటలు కూడా ఆవు అని పాడేస్తారు. అవును. లెసన్ సైన్స్ లెసన్ అప్పచెప్పమంటే గుర్తులేదంటారు, ఫోకస్ లేకపోవటం అంటారు దాన్ని. వాడిని గోడ కుర్చీ వేసి చదివించండి, బాగుంది రమ్మ గారు, అప్పుడు బాగా గుర్తుంటుంది డెఫినెట్గా. ఇప్పుడు మతిమరుపు ఒక ఏజ్ వచ్చాక మెదడులో కొన్ని న్యూరాన్స్, కొన్ని జంక్షన్స్ పనిచేయవు, పనిచేయవు. మేనపాజ్లో ఆడవాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, మగవాళ్ళకి ఏజ్తో పాటు క్రమంగా అవసరాలు తగ్గిపోయి జీవన క్రియలు కుంటుబడి ఉంటాయి. పిల్లల్లో ఉండకూడదు.
ఎస్. మనకు కూడా ఇది మతిమరుపు సహజం అని చెయ్యొద్దు. నువ్వు బాగా తిని తిరగలిగే స్టేజ్, 4 పనులు చేయగలిగే స్టేజ్, నీ పనులు నువ్వు చేసుకోగలిగేటప్పుడు నీకు 85 to 90% జ్ఞాపక శక్తి ఉండాల్సిందే. ఒక 5-10% ఎవరికైనా ఎక్స్క్యూజే, పక్కకి వెళ్ళిపోతుంది, ఎక్కడో ఉంటుంది గ్యారంటీగా. ఎక్కడా లేకుండా పోతుంది అనుకో, అప్పుడు కష్టం. మీరు ఈ ఏజ్లో, నా ఏజ్లో కానీ నీ ఏజ్లో కానీ అలాంటివి ఉంటే వాటిని పోగొట్టుకోండి. బోల్డ్ అని బ్రెయిన్ జిమ్లు అవి ఉన్నాయి, ఇలా ఇలా చేసేవి. ఇందాక మీకు రాగానే నేను చూపించాను చూడండి. ఇలా చేయాలి, ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి, ఓకే. అవన్నీ చేసుకోండి. లేకపోతే మనకి ముందు కాలంలో ఇప్పుడు కనపడుతున్నది చిన్నపిల్లల్లో అనారోగ్యాలు, అంటే ఏమనాలి, మెంటల్లీ ఛాలెంజ్డ్ కిడ్స్ కనపడుతున్నట్టుగానే పెద్దవాళ్లలో ఇదివరకటి కంటే ఇప్పటికే డిమెన్షియా, అల్జైమర్స్ పెరిగినాయి కేసులు. అవునండి. ఒంటరితనము, బ్రెయిన్కి పని లేకపోవటము, ఆఖరికి 2 2 4 2 3 6కి కూడా క్యాలిక్యులేటర్ వాడడము. నేను ఇది ఇంకో మాట చెప్తాను, షాపుల్లో చాలా చోట 2 వస్తువులు తీసుకున్నాం, ఒకటి 250, ఒకటి 200, క్యాల్సీ తీస్తారు. అవును. ఏమిటి 250, 200, 450 చేయటం రాదా మీకు? వాడట్లేదు. వాడట్లేదు, అది తప్పు. చిన్న చిన్న అమౌంట్స్కి క్యాలిక్యులేటర్ తీయబోకండి, బ్రెయిన్ని వాడండి. ఎక్కడైనా క్రాస్ వర్డ్ పజిల్స్ కానీ సూడోకు లాంటివి కానీ ఉంటే చెయ్యండి, బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచండి. ఓకే రమ్మగారు. కథకంచికి మన ఇంటికి. రైట్ అండి. నమస్తే. నమస్తే.